తిరుపతి టీడీపీ బీసీ నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘం నాయకులు భారీగా తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో తిరుపతి టీడీపీ బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, ఇక వన్నెకుల క్షత్రియ సంఘం, పట్టుశాలి సంఘం, శాలివాహన సంఘం నాయకులు హాజరు కావాలని కోరారు. ఇవేనా పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు, అలాగే విచ్చేసినటువంటి పత్రికా మరియు మీడియా సోదరులందరికీ కూడా కోనంగి శ్రీరాములు వడ్డెర సాధికార సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్డీ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో వైసీపీ నాయకులు, రాష్ట్రమంతా ప్రజలు అట్టుడుకు పోయేసి లాస్ట్కి ఆఖరికి వాళ్ళకి 11 సీట్లతో కూర్చోబెట్టారు పక్కన. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు రావడం అనేది ప్రజలంతా చూశారు. అందులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, లోకేష్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో, బీసీలకు అట్టడిగిన వెనకబడినటువంటి జాతులకు నేనున్నాను అని చెప్పేసి వరాల జల్ల ఏవైతే కురిపించాడో ఆ రోజు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు బీసీలను తన హక్కును చేర్చుకున్నటువంటి ఎన్డీఏ కూటమి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు యాదవ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నరసింహ యాదవ్ గారు సీనియర్ నాయకులు, బీసీల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి, బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తికి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫలితంగా మేము రేపు నెల 2వ తేదీ విజయవాడలో జరిగే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి